అందరికీ నమస్కారం। ఈ రోజు దేవరం నియోజకవర్గం వీరవాసం గ్రామంలో 153వ బేతాళ మహోత్సవం అంటే ఇక్కడ ఏనుగు సంబరం అంటారు। ఈ బేతాళ మహోత్సవానికి ఎంతో ఘన చరిత్ర ఉంది। ఎందుకంటే ఇది రెవెన్యూ సంబంధించి అంటే గ్రామం బాగుండాలని చెప్పేసి బేతాళని ఊరేగించడం అన్నది ఒక ఆచారం। అది 153 సంవత్సరాల నుంచి నడుస్తుంది। ఇది ఏంటంటే ఒక అన్ని కులాలు మతాలతో కలిపి నడిచే ఈ బేతాళ మహోత్సవం ఊరు శ్రేయస్కరం కోసమే ఇది ఊరంతా కొన్ని వీధులు అంటే ఉన్న దాంట్లో ఊర్లో పాత సంబంధించిన దాంట్లో ఆ ఊరు గుండా వెళ్తే ఏ బాధలు ఇబ్బందులు లేకుండా అందరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి ఇది దేవుణ్ణి నడిపించుకెళ్తా ఉంటారు। ఇది అందరూ చాలా శ్రద్ధతో ఉంటారు। అలాగే పిల్లలు పుట్టలేని వాళ్ళు ఏనుగు ఆ దేవుడు కింద నుంచి వెళ్తే పుడతా అన్నది అదొక ఆచారం। యువత మరింత ఉత్సాహంగా చేయడానికి ఎంతో కష్టతరకమైంది। ఎందుకంటే దాని తగ్గ ఉన్నది ఏనుగును తయారు చేయడం అన్నది ఇది వరకు దానికి సంబంధించిన ఉండేవారు, కానీ వాళ్ళు ఎవరు అందరూ చనిపోవటం దాంట్లో ఉన్న వాళ్ళు మేము ఉండగా కొంతమందికి నేర్పించడానికి వాళ్ళు నేర్చుకోవటం, అదే పిల్లలు అదే యువత కష్టపడి ఆ పువ్వులు తయారు చేయడం కానీ ఆ ఏనుగును తయారు చేయడం కానీ చాలా కష్టపడి ఆ యువతని నేను మరొకసారి ప్రతిపూర్వకంగా మెచ్చుకుంటున్నాను। ఎందుకంటే ఆచారాన్ని ఈ రోజుల్లో ఈ కంప్యూటర్ యుగంలో ఉంచడం చాలా కష్టతరకం। ఎందుకంటే అందరూ సెల్లల్లోనూ ఏఈలోనూ వీటిలో పడిపోయి ఉన్నారు తప్ప ఇలాంటి ఆచారాలని చాలా దూరం అయిపోతా ఉంది। ఎందుకంటే మా వీరవాసనం తెలగ యూత్ ని అభినందిస్తున్నాను। ఈ రోజు వీరవాసనంలో తెలగ యూత్ సంఘం తరపుని ఏనుగు సంబరం అనేది 133 సంవత్సరాలు। ఇది దేవి నవరాత్రులు మూల నక్షత్రం రోజున దేవి అవతారం ఎత్తిన మూల నక్షత్రం రోజుని బేతాళను నిలబెట్టి ఇన్ని రోజులు బేతాళను నిష్ఠగా పూజ చేసి ఒక యువకుడిని అక్కడ పెట్టి పూజలు చేసి ఊరు చేసి కోసం అన్ని వ్యోమాలు అన్నీ చేసి ఈరోజు ఏనుగుని ఊరేగిస్తూ 153వ సంవత్సరంలో ఊరేగితం జరుగుతుంది। ఇది అన్ని ఊర్లో మొత్తం అంతా ఊరు సస్యశ్యామలంగా ఉండాలని మొత్తం ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మొత్తం తెలగ యూత్ సంఘం వారు చాలా కష్టపడి ఇలాగా ప్రతి సంవత్సరం కష్టంతో ఆర్థిక సమస్యలతో ఉండి ఎదరికెళ్తూ ఇంత ఆనందంగా ఉత్సాహంగా జరుపుతున్నందుకు వారికి అందరికీ అభినందనలు తెలుపుతూ సంబరం అమ్మ ఈ ఊరి అందరిది। ఇది పైన ఏనుగు పైన బేతాళ స్వామి ఉంటాడు, మూల నక్షత్రంలోని స్వామి నిలబెడతారు। ఎంత నిష్ఠగా పూజ చేసి ఆ స్వామికి పూజ చేసి అలా ఊరికి వెళ్తారు। ఇది ఊరికి మొత్తం ఊరంతా తిరుగుతుంది అనమాట। ఊరికి ఒక జయకారం అన్నమాట। అందుకే ఈ కుర్రవాళ్ళంతా చాలా కష్టపడి చేస్తున్నారు। ఇది 53వ సంవత్సరం। ఇంకా పేషలు అందించి ఈ సంబరాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఈ సంబరం అందరిది, ఊరికి సంబంధించింది। ఒక కులంలో దేంతో కాదు, ఒక ఊరికి ఏనుగు పైన బేతాళుడు ఉంటాడు। జై బేతాళ, జై జై బేతాళ।